హాయ్ నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈరోజు సెషన్లో మనం డిసెంబర్ మంత్కి సంబంధించి 10th, 11th అండ్ 12th ఈ 3 days న్యూస్లో ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో సెషన్ స్టార్ట్ చేయడానికంటే ముందు అందరికీ తెలుసు కదా, మన విఎంఆర్ లాజిక్స్ యాప్లో కరెంట్ అఫైర్స్ మీకు మంత్లీ కంపైలేషన్ జనవరి 2024 నుంచి ప్రతి మంత్ ప్రతి సబ్జెక్ట్ కూడా జనరల్ స్టడీస్లో ఉన్న ప్రతి సబ్జెక్ట్ కూడా కవర్ అయ్యే విధంగా బ్యాక్గ్రౌండ్ ఇష్యూ కూడా టచ్ చేసి కరెంట్ ఇష్యూ లింక్ చేసి మొత్తం అంతా కూడా మీకు ఎవ్రీ మంత్ 16 to 17 ఫోల్డర్స్లో డీటెయిల్ కాంప్రిహెన్సివ్ అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్కైనా అండ్ యూనియన్ గవర్నమెంట్ కావాల్సిన ఎగ్జామినేషన్ అండ్ మన కోర్స్ వచ్చేసి ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయినా కానీ, అంటే వెదర్ ఇట్ మే బీ సెంట్రల్ లెవెల్ అయినా కానీ స్టేట్ లెవెల్ అయినా కానీ ఏ ఎగ్జామినేషన్స్కి అయినా కానీ కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఆల్రెడీ మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇంకా ఎవరైనా మన కోర్స్ చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూడండి. యూ విల్ గెట్ 100% సాటిస్ఫాక్షన్ ఇన్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. ఓకే, సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇవి మన విఎంఆర్ లాజిక్స్ యొక్క నంబర్స్, వీటికి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో మూవింగ్ టు టుడేస్ సెషన్. ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్స్ 2024 డిక్లేర్డ్ బై యుఎన్ఈపి. ఇక్కడ ఇది మనం ఎలా చూడొచ్చు అంటే అవార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదండి. ఏ ఎగ్జామ్కైనా కానీ అవార్డ్స్ అడుగుతారు డైరెక్ట్గా. ఒక అవార్డు వచ్చింది అంటే ఆ అవార్డు ఎవరు ప్రదానం చేస్తున్నారు, దేనికోసం ప్రదానం చేస్తున్నారు, అలాగే దానికి సంబంధించి అసలు ఎవరెవరు న్యూస్లో ఉన్న వ్యక్తులు ఎవరు, ఇఫ్ ఇన్ కేస్ అది ఇంటర్నేషనల్ అవార్డు అయితే దానికి సంబంధించి ఇండియా తరపున ఎవరైనా అవార్డు తీసుకున్నారా, ఇలా మనం చదువుకోవాలి. ఇక్కడ న్యూస్లోకి వచ్చింది ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్. ఏంటి ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ 2024 ఈ సంవత్సరానికి సంబంధించి యుఎన్ఏపి వాళ్ళు ఇచ్చే, ఎవరు, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్మెంటల్ ప్రోగ్రామ్, యుఎన్ఈపి అంటాం కదా, ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ. యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్మెంటల్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని? జూన్ 5th 1972. సో డేట్ గుర్తుపెట్టుకోండి. June 5th అంటే మనకి ఎన్వైర్మెంటల్ డే అని కూడా చదువుకుంటాం, అవునా? 1972లో ఎస్టాబ్లిష్ చేయబడిన యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్మెంట్ ప్రోగ్రామ్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నైరోబి. యుఎన్ఈపి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని అడుగుతారు. నైరోబి అంటే కెన్యా. ఓకేనా? నైరోబిలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయన్నమాట. సో ఈ యుఎన్ఈపి వాళ్ళు రిలీజ్ చేసిందే ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్. సో ఇప్పుడు దీనికి సంబంధించి 2024 సంవత్సరానికి సంబంధించి ఎవరెవరు అవార్డ్స్ తీసుకున్నారో ఒకసారి చూడండి. వాళ్ళల్లో ఇండియాకి సంబంధించిన పర్సన్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. ఆయన పేరు ఎవరంటే మాధవ్ గాడ్గిల్. ఎవరు? మాధవ్ గాడ్గిల్. ఎ రెనోడ్ ఇండియన్ ఎకాలజిస్ట్ వాజ్ ఆనర్డ్ ఇన్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కేటగిరీ. ఓకేనా? జీవితకాల సాఫల్య పురస్కారాన్ని తీసుకున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియాకి సంబంధించిన ఎన్వైర్మెంటలిస్ట్ అనమాట ఈయన మాధవ్ గాడ్గిల్ గారు. ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ 2024 అవార్డుని తీసుకున్నారు ఇండియా తరపున. అండ్ ఇంకా కొంతమంది పర్సన్స్ ఇచ్చారు, వీళ్ళు ఇండియా తరపున కాదు, బట్ ఒకసారి పేర్లు చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి ఆ మ్యాచ్ ద ఫాలోయింగ్లో పర్సన్స్ అండ్ వాళ్ళు ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళని అడగొచ్చు. ఒకసారి చూద్దామా. సోనియా గుజాజరా, బ్రెజిల్స్ మినిస్టర్ ఆఫ్ ఇండైజినస్ పీపుల్స్, బ్రెజిల్కి సంబంధించిన మినిస్టర్. సో నెక్స్ట్ పర్సన్ ఎమీ బోవస్ కొడాలిస్, ఈయన వచ్చేసి ఒక అడ్వకేట్ అనమాట. నెక్స్ట్ గ్యాబ్రియల్ పాన్ ఎవరంటే రొమానియన్కి సంబంధించిన ఒక ఎన్వైర్మెంటలిస్ట్ గ్యాబ్రియల్ పాన్. నెక్స్ట్ చైనీస్ సైంటిస్ట్, చైనాకి సంబంధించిన ఒక సైంటిస్ట్, ఆయన పేరు లీక్విన్. సో చైనీస్ సైంటిస్ట్, చైనాకి సంబంధించిన ఒక సైంటిస్ట్ లూక్వి. అండ్ ఫైనలీ ద సెకెమ్ ఇనిషియేటివ్, ఇది గుర్తుపెట్టుకోండి. సెకెమ్ ఇనిషియేటివ్ ఇది ఎక్కడికి సంబంధించింది అంటే ఈజిప్ట్కి సంబంధించిన ఇనిషియేటివ్ అనమాట. ఓకేనా? ఇవి మనకి ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్కి సంబంధించి మనకి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. ఇండియాకి సంబంధించి ఎవరున్నారు? మాధవ్ గాడ్గిల్ గారి పేరు మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? అండ్ ఇక్కడ కొంచెం బేసిక్ చూద్దాము. ఈ అవార్డు అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2005లో స్టార్ట్ చేశారని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎప్పుడు 2005లో స్టార్ట్ చేశారని గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ అవార్డుకి సంబంధించిన ఈ యొక్క అనౌన్స్మెంట్ అనేది ఎప్పుడు జరిగింది అంటే మనం చూసాం కదా ఆల్రెడీ హ్యూమన్ రైట్స్ డే. ఏ రోజు చూసాం? December 10th హ్యూమన్ రైట్స్ డే చూసాం. ఆ రోజున ఈ అవార్డ్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే అదే రోజు COP16కి సంబంధించి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 16కి సంబంధించి ఈసారి అక్కడ జరిగిన కాన్ఫరెన్స్ దేని మీద అంటే డిజర్టిఫికేషన్ని కంబాట్ చేయడం, అంటే ఈ ఎడారీకరణని తగ్గించడంలో భాగంగా COP16 సదస్సు అనేది ఒకటి జరిగింది. ఎక్కడ జరిగింది అంటే రియాద్.
సో ఎక్కడ జరిగిందంటే రియాద్, సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. అలాగే COP 16th సమ్మిట్ ఆన్ బయోడైవర్సిటీ ఎక్కడ జరిగింది? బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యాన్ని పెంపొందించే సదస్సు ఎక్కడ జరిగింది? ఆ థీమ్తో మనకి క్యాలీ, కొలంబియాకి సంబంధించిన క్యాలీలో జరిగింది. ఓకే, అన్నీ కూడా కంపారిటివ్గా చదవండి. హ్యూమన్ రైట్స్ డే వచ్చేసి 10th December. ప్రీవియస్ సెషన్లో దీనికి సంబంధించి థీమ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అవి కూడా నేను చెప్పడం జరిగింది, ఒకసారి సెషన్ చూడండి. నెక్స్ట్, జమిలీ ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినెట్. నేషనల్ ఇష్యూ, చాలా చాలా బర్నింగ్ ఇష్యూ, వెరీ వెరీ ఇంపార్టెంట్. జమిలీ ఎలక్షన్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఆల్రెడీ అందరికీ తెలుసు. దీని ఉద్దేశం ఏంటో తెలియని వాళ్ళు వినండి. మొత్తం దేశం అంతటా కూడా లోక్సభకి కావచ్చు, ఓకే, లోక్సభ కాన్స్టిట్యువెన్సీస్కి కావచ్చు, అలాగే రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల్లోని ఈ యొక్క అసెంబ్లీ ఏవైతే ఉంటాయో అసెంబ్లీ ఎన్నికలు ఇవన్నీ కూడా ఒకేసారి నిర్వహించాలి. అలాగే ఇవి జరిగిన 100 రోజుల్లోపే, ఓకేనా, ఇవి జరిగిన 100 రోజుల్లోపే ఈ లోకల్ బాడీస్ అంటే పంచాయతీలకి సంబంధించిన ఎలక్షన్స్ కూడా కంప్లీట్ చేయాలి. ఇది జమిలీ ఎన్నికల యొక్క ఇతివృత్తం, కంప్లీట్ మీనింగ్ అనమాట. వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఇలా చేయడం వల్ల అసలు ఈ ప్రపోజల్ ఎందుకు వచ్చింది అంటే, ఒకటి టైం తగ్గుతుంది, అలాగే ఈ మనం ఎలక్షన్స్ మీద పెట్టే ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది అని చెప్తున్నారు. ఎంత తగ్గుతుందంట? 5 లక్షల కోట్లు. అసలు యాక్చువల్లీ ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఎలక్షన్స్ కోసం ఖర్చు పెట్టేది 5 లక్షల కోట్లు అయితే, ఒకవేళ జమిలీ ఎన్నికలు కనుక ఇంప్లిమెంటేషన్లోకి వస్తే 50,000 కోట్లతో సరిపెట్టుకోవచ్చు. అంటే చూడండి, 5 lakhs crores నుంచి 50,000 crores ఎక్స్పెండిచర్ పడిపోతుంది. కాబట్టి మిగతా అమౌంట్ అంతా కూడా మనం ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావచ్చు, వెల్ఫేర్కి కావచ్చు, ఈ గవర్నెన్స్కి బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నమ్ముతున్నారు. ఓకేనా, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలకి సంబంధించిన క్యాబినెట్ ఆమోదం తెలిపిందంట. అంటే ఈ ప్రపోజల్కి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి ఈ బిల్లుకి ఆమోదం. సో ఇప్పుడు మనం చూసింది ఏంటి అంటే, న్యూస్లో ఉన్నది ఏంటి అంటే, జమిలీ ఎన్నికలకి సంబంధించి బిల్ ఏదైతే ఉందో ఈ బిల్లుకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది అని చెప్పేసి ఒక ఆర్టికల్ కవర్ అయింది. ఒకసారి దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూడండి. యాక్చువల్లీ ఈ జమిలీ ఎన్నికల్ని స్టడీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీకి అధ్యక్ష బాధ్యతలు వహించింది ఎవరు? ఇలా అడుగుతారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద లేదా జమిలీ ఎలక్షన్స్ మీద కమిటీ ఎవరు అధ్యక్షతను వేశారు అంటే, రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు కదా, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన వేసిన కమిటీ. ఈ కమిటీ తన రిపోర్ట్ని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి సమర్పించారు. అయితే ఆ కమిటీ రిపోర్ట్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఇఫ్ ఇన్ కేసు జమిలీ ఎన్నికల్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ప్రాబ్లం లేదు, కానీ దాంట్లో కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ఏ ఆర్టికల్స్ని రాజ్యాంగంలోని ఏ అధికరణలని వాళ్ళు సవరించాల్సి వస్తుందంటే, ఒకసారి చూడండి. 356 అంటే ఏంటండి? 356 గుర్తుందా? మనకి కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని చెప్పి చదువుకుంటాం, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి. నెక్స్ట్ 324 అంటే ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎన్నికల సంఘం, భారతదేశానికి సంబంధించిన ఎన్నికల సంఘం గురించి. అండ్ 83 Clause 2, 172 Clause 1 అండ్ 83 ఈ ఆర్టికల్స్ని సవరించాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. ఓకేనా, ఒకసారి ఆర్టికల్స్ చూడండి. అండ్ ఆల్సో ఇంతకు ముందు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ ఉందా లేదంటే ఇదే మొట్టమొదటిసారా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి. యాక్చువల్లీ ఇదేం ఫస్ట్ టైం కాదు. మనకి ఎప్పుడైతే ఫస్ట్ టైం మన కంట్రీ ఇండిపెండెన్స్ తెచ్చుకున్న తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, 1950లో కదా రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మనకి ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ 1951-52లో జరిగాయి, అవునా, సాధారణ ఎన్నికలు. అప్పటి నుంచి 1951లో, అలాగే తర్వాత అప్పటి నుంచి 1967 వరకు జరిగినవన్నీ కూడా జమిలీ ఎన్నికలే అనమాట. ఓకేనా, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా అడగొచ్చు, ఇప్పుడు ఫస్ట్ టైం జమిలీ ఎన్నికల కోసం ప్రపోజల్ వచ్చింది అంటే తప్పు. ఓకేనా, ప్రీవియస్గా ఆల్రెడీ జరిగిందనమాట. నెక్స్ట్, ఇండియా మ్యారిటైమ్ హెరిటేజ్ కాన్క్లేవ్ 2024. ఇక్కడ ఇండియాస్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాన్క్లేవ్ అని ఎక్కడ వాడినా, కాన్క్లేవ్ అన్నా ఒకటే, సమ్మిట్ అన్నా ఒకటే, లేదు అంటే కాన్ఫరెన్స్ అన్నా ఒకటే, కాంగ్రెస్ అన్నా ఒకటే. సో టెక్నికల్ టర్మ్స్ నేర్చుకోండి. ఏంటిది? ఇండియా మ్యారిటైమ్ హెరిటేజ్ కాన్క్లేవ్. ఓకేనా, భారతదేశానికి సంబంధించి ఈ సముద్ర రంగానికి సంబంధించిన వారసత్వ సంపదని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఇప్పుడు పోర్ట్స్ డెవలప్మెంట్కి ఎలా యూజ్ చేసుకోవాలి అన్నదే ఈ కాన్క్లేవ్ యొక్క ఇతివృత్తం. అయితే ఈ ఇండియా మ్యారిటైమ్ హెరిటేజ్ కాన్క్లేవ్ ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది.
న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్, న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్, ఈ కాన్క్లేవ్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో జరిగింది అంటే ఏ మినిస్ట్రీ ఈ యొక్క సమ్మిట్ని ఆర్గనైజ్ చేసింది? మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్. ఈ ఓడరేవుల మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా, వీళ్ళు ఆర్గనైజ్ చేశారు. మనకి డైరెక్ట్గా తెలిసిపోతుందండి, ఇక్కడ మ్యారిటైమ్ హెరిటేజ్ అంటేనే మనకి పోర్ట్స్, షిప్పింగ్ అవి గుర్తొస్తాయి. కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ వాళ్ళు కండక్ట్ చేసిందే ఇండియా మ్యారిటైమ్ హెరిటేజ్ కాన్క్లేవ్ అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీనికి ఏదైనా పాయింట్ గుర్తొచ్చిందా మీకు? మనకి ఇండియాలో మనకి ఇండియాలో మ్యారిటైమ్ హెరిటేజ్ సెంటర్ తీసుకురాబోతున్నారు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ మనం చదువుకున్నాం. ఎక్కడ? లోతాల్ అంటే ఎక్కడండి? గుజరాత్కి సంబంధించిన లోతాల్లో మ్యారిటైమ్ హెరిటేజ్ సెంటర్, ఇండియాస్ ఫస్ట్ మ్యారిటైమ్ హెరిటేజ్ సెంటర్ తీసుకొస్తున్నారు అని చెప్పేసి మన క్లాసెస్లో మనం చదువుకున్నాం, గుర్తుందా? సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లోతాల్ సిటీ వచ్చేసి మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి, సింధు నాగరికతకు కూడా లింక్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే. ఇక్కడ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేని నిర్వహిస్తున్నారు. ఏ రోజున అంటే డిసెంబర్ 12 వచ్చి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే. ఈ డే యొక్క ఇతివృత్తం ఏంటి, థీమ్ ఏంటో చూద్దాము. దానికంటే ముందు అసలు ఈ డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే, మనందరికీ తెలుసు వైద్యం అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది ఈ రోజుల్లో. అయితే కొంచెం రిచ్ పర్సన్స్ కానీ లేదంటే కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళకు వచ్చిన డిసీజెస్ అన్నిటిని కూడా నయం చేసుకోగలుగుతారు. కానీ వాట్ ఎవర్ ద పీపుల్ హూ వర్ అండర్ బిలో పవర్టీ లెవెల్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే మనం వర్క్ చేసుకుంటే కానీ మన శాలరీస్ మీదే మనం ఆధారపడతాం అన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏదైనా ఒక డిసీజ్ వచ్చింది అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే ట్రీట్మెంట్ చేయించుకోలేక, ఈ మెడికల్ బిల్స్ తట్టుకోలేక, ట్రీట్మెంట్ చేయించుకోలేక మార్టాలిటీ రేట్స్ పెరుగుతున్నాయి. ఓకేనా? మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. అలాగే ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతున్నారంట. ఓకేనా? సో ఇలాగ జరగకుండా మొత్తం అందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దైర్ ఫినాన్షియల్ స్టేటస్, వాళ్ళ స్టేటస్ ఏంటి అన్న దాంతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు వాళ్ళకి వైద్య సహాయం అందించడంలో ఎంత చొరవ తీసుకుంటున్నాయి, అర్థమవుతుందా? ప్రపంచంలోని దేశాల్లో ఉన్న ప్రభుత్వాలు వాళ్ళ ప్రజలకి వైద్య సహాయం అందించడంలో ఎంత చొరవ తీసుకుంటున్నాయి, ఏమేం పథకాలు తీసుకొస్తున్నాయి, ఏం ఇనిషియేటివ్స్ తీసుకొస్తున్నాయి అన్న దాని మీద అవేర్నెస్ పెంపొందించడానికి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 12న ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి వాళ్ళు నిర్వహిస్తారు. ఎవరు? యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి వాళ్ళు నిర్వహించేదే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే, డిసెంబర్ 12. సో ఎప్పటి నుంచి దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారంటే 2017 గుర్తుపెట్టుకోండి. 2017వ సంవత్సరం నుంచి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఆమోదించిన తీర్మానం ప్రకారం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు గుర్తుంది కదా? దీని థీమ్ చూడండి సరిపోతుంది. దాని థీమ్ ఏంటి అంటే హెల్త్ ఇట్స్ ఆన్ ద గవర్నమెంట్ అనే థీమ్తో 2024 సంవత్సరం డిసెంబర్ 12న యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేని యునైటెడ్ నేషన్స్ వాళ్ళు నిర్వహించారు. ఓకేనా? ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 2017 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్, ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇంక్రీజ్ డ్యూరింగ్ 2017-18 టు 22-23. ఇది యాక్చువల్లీ మీకు సూపర్ఫిషియల్గా మనం డిస్కస్ చేస్తున్నాము. ఒక్కసారి మీరు ఎకానమీకి సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ చూడండి. డీటెయిల్ రిపోర్ట్ ఏంటి? ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉందో దీని మీద మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చారు. ఓకేనా? అందులో ఎంతమంది మహిళలు విలేజెస్లో అయితే ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ అర్బన్ ఏరియాలో అయితే ఎంతమంది వర్క్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకి డీటెయిల్ రిపోర్ట్ ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. వీళ్ళు చెప్పింది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఈ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎప్పటితో కంపేర్ చేస్తే ఎప్పటికి పెరిగింది? 2017-18తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరానికి ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది పెరిగిందంట. అసలు ఏంటి ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మీకు రెండు కాన్సెప్ట్స్ ఐడియా ఉండాలి ఎకానమీలో. ఒకటి LFPR, WFPR. ఓకేనా? ఇది వచ్చి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, ఇది వచ్చేసి వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. అంటే నథింగ్ బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశంలో ఉన్న ప్రజల్లో ఎంతమంది పని చేస్తున్నారు, అలాగే పని చేయడానికి విల్లింగ్గా ఉన్నారు. అర్థమవుతుందా?
పని చేసే వాళ్ళు వేరు, పని చేయడానికి విల్లింగ్గా ఉన్న వాళ్ళు వేరు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే పని చేసే వాళ్ళు ఉన్నారు, కానీ పని చేయాలనే ఆలోచన ఉన్నా కానీ వాళ్ళకి పని దొరక్క ఉండే వాళ్ళు ఉంటారు కదా. సో వీళ్ళందరినీ కలిపి మనం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటారు. ఏంటి, పని చేస్తున్న వాళ్ళు, ఏదో ఒక పని చేస్తున్న వాళ్ళు, అలాగే పని చేయాలని ఆతృత ఉన్నా, ఎగ్జైట్మెంట్ ఉన్నా, కోరిక ఉన్నా కానీ వాళ్ళకి ఎటువంటి పని దొరక్క, ఎంప్లాయ్మెంట్ దొరక్క ఇబ్బంది పడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం ఎకానమీలో. ఓకేనా. వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటో తెలుసా? LFPRలోంచి, అంటే ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లోంచి ఎవరైతే పని చేయడానికి విల్లింగ్గా ఉండి పని దొరక్క ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని తీసేయాలి. వాళ్ళని తీసేసి ఎట్ ప్రెజెంట్ ఎవరైతే ఏదో ఒక పని చేసుకుంటూ మన నేషనల్ ఇన్కమ్కి, మన జాతీయ ఆదాయానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కిందకు వస్తారు. అర్థమవుతుందా? సో ఈ పాయింట్స్ స్టాటిక్ కాన్సెప్ట్లో క్లియర్గా చదువుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళ ప్రకారం చూసుకుంటే, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ తరపున చూసుకుంటే వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే నథింగ్ బట్ ఎంతమంది మహిళలు అయితే పని చేస్తున్నారో, అలాగే పని చేయడానికి సిద్ధంగా ఉన్నారో వీళ్ళ యొక్క పర్సంటేజ్ పెరిగింది అని చెప్తున్నారు. దీన్ని బట్టి మనం ఇండైరెక్ట్గా ఏమర్థం చేసుకోవచ్చు? ఇండియాలో విమెన్ ఎంపవర్మెంట్ పెరిగింది, విమెన్ ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగింది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా పని చేయడానికి విల్లింగ్గా ఉండి పని దొరక్క ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్, Merriam-Webster announces polarization as 2024 word of the year. ఇక్కడ వర్డ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి మనకి ఇయర్ ఎండింగ్లో చాలా వరకు న్యూస్లోకి వస్తూ ఉంటాయి. దీని ప్రకారం మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. మన ప్రీవియస్ సెషన్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే తెలుస్తుందండి మీకు. నేను ఆల్రెడీ కొలిన్స్ డిక్షనరీ వాళ్ళు ఇచ్చిన వర్డ్ ఆఫ్ ద ఇయర్ గురించి చెప్పాను, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు ఇచ్చిన వర్డ్ ఆఫ్ ద ఇయర్ గురించి చెప్పాను. ఇప్పుడు ఇంకో న్యూస్లోకి వచ్చింది ఏంటంటే మెరియం-వెబ్స్టర్ వాళ్ళు ఇచ్చిన వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఏంటి? ఓకేనా అండి. ఈ సంవత్సరంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన పదం ఏంటి అంటే పోలరైజేషన్ అనే పదానికి ఎక్కువ ప్రాచుర్యం ఉందంట మెరియం-వెబ్స్టర్ ప్రకారం. మరి ఇంతకుముందు చూసుకున్నవి కూడా ఒకసారి లింక్ చేద్దామా? ఏంటి, కొలిన్స్ డిక్షనరీ వాళ్ళు, డిక్షనరీ అంటే నిఘంటువు. ఓకేనా. కొలిన్స్ డిక్షనరీ వాళ్ళు వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024గా ఏ పదాన్ని వాళ్ళు అనౌన్స్ చేశారంటే బ్రాట్. ఓకే. అండ్ ఇంకొకటి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అందరికీ తెలుసు కదా. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు 2024 వర్డ్ ఆఫ్ ద ఇయర్ కింద ఏ పదాన్ని అనౌన్స్ చేశారని అడుగుతారు. బ్రెయిన్ రాట్. ఓకే. ఇప్పుడు మెరియం-వెబ్స్టర్ వాళ్ళు పోలరైజేషన్ అనే వర్డ్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్ కింద డిక్లేర్ చేశారు. ఓకేనా. అన్ని లింక్ చేయండి. ఒక కాన్సెప్ట్ చూస్తే దానికి సంబంధించి ప్రీవియస్గా ఉన్నాయని మనకు గుర్తు రావాలి. నెక్స్ట్, షాజీ ఎన్ కరుణ్ విన్స్ జేసీ డానియల్ అవార్డ్ 2023. ఇక్కడ చూడండి, మలయాళం మూవీకి సంబంధించిన జేసీ డానియల్ అవార్డ్ ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం ఎవరు అందుకున్నారు అంటే ఎవరు అందుకున్నారు? షాజీ ఎన్ కరుణ్ గారు మలయాళం మూవీస్కి సంబంధించి. ఓకేనా. మలయాళం అంటే ఏంటి? కేరళ కదా. ఓకేనా. మలయాళం మూవీస్కి సంబంధించిన ప్రెస్టీజియస్ జేసీ డానియల్ అవార్డ్ గ్రహీతగా న్యూస్లోకి వచ్చారు. ఓకేనా. 2023 అవార్డ్ గ్రహీతగా న్యూస్లోకి వచ్చారు. సో ప్రీవియస్ ఇయర్కి సంబంధించి ఈ ఇయర్ అనౌన్స్ చేశారనమాట అవార్డు. నెక్స్ట్ వన్, మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ను శుద్ధమైన జీవ ఇంధనాలుగా మార్చే వినూత్న ప్రక్రియ. సో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఐఐటీస్ ఇన్ న్యూస్, ఇన్నోవేషన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి మనం చదువుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో. ఏంటి ఇక్కడ? మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, ఈ రెండు మనకు తెలుసు. ఈ రెండింటి వల్ల ఎక్కువగా ఇవేంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనమాట. ఓకేనా. గ్లోబల్ వార్మింగ్ని అత్యధికంగా కాజ్ చేసే గ్యాసెస్ మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో వీటిని ఎంత వీలైతే అంత తగ్గించాలని మనం కోరుకుంటున్నాం, ఎన్నో మెజర్స్ తీసుకుంటున్నాం గవర్నమెంట్ ద్వారా. అయితే ఇందులో భాగంగానే ఒక ఐఐటి ఒక ఇన్నోవేషన్తో ముందుకొచ్చింది. ఆ ఇన్నోవేషన్ ఏంటంటే ఇటువంటి హానికారకమైన మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ని కూడా శుద్ధ ఇంధనాల కింద సెపరేట్ చేసే విధంగా లేదా కన్వర్ట్ చేసే విధంగా వీళ్ళు చేసిన ఇన్నోవేషన్ అనమాట. ఎవరు? ఐఐటి గౌహతి అని గుర్తుపెట్టుకోండి. ఐఐటి గౌహతి. ఓకే. ఏంటి? మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఏవైతే ఉంటాయో వీటిని జీవ ఇంధనాలుగా మార్చే ఒక ప్రక్రియని కనిపెడుతూ న్యూస్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు అని అడుగుతారు. ఎవరు? ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు. మనకి డైరెక్ట్గా అడుగుతారండి ఐఐటీస్కి సంబంధించిన ఇష్యూ. ఇది ఖచ్చితంగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఐఐటి న్యూస్ వస్తుంది. ఐఐటి గౌహతి అంటే మనకి అస్సాం రాష్ట్రానికి సంబంధించిన ఐఐటి అని గుర్తుపెట్టాలి. ఓకే. నెక్స్ట్, సిరియాలో తాత్కాలిక ప్రభుత్వం. మనం ఆల్రెడీ చూసాం కదా, సిరియా కంట్రీ ఏదైతే ఉందో చాలా లైక్ అక్కడ గవర్నమెంట్ని
అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టి సో మనం ఆల్రెడీ చూసాం కదా, సిరియాలో ఆల్రెడీ అక్కడ తిరుగుబాటుదారులు ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మనం ఏం చూసాము, ఈ యొక్క సిరియాకి సంబంధించి సిరియా అండ్ ఇజ్రాయెల్ మధ్యలో ఉండే ఈ గోలన్ హైట్స్ ప్రాంతం ఏదైతే ఉందో, ఆ గోలన్ హైట్స్ ఏంటండి, గోలన్ హైట్స్ నేను ప్రీవియస్ సెషన్లో చెప్పాను, మీకు మ్యాప్ పాయింటింగ్ కూడా చూపించా, ఒకసారి చూడండి ప్రీవియస్ సెషన్. సో గోలన్ హైట్స్ ప్రాంతం ఏదైతే ఉంటుందో దీన్ని ఎవరు అక్వైర్ చేసుకున్నారు, ఎవరు ఆక్రమించుకున్నారు, ఇజ్రాయెల్ వాళ్ళు ఆక్రమించేసుకున్నారు, అవునా? సో ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు లింక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు న్యూస్లోకి వచ్చింది ఏంటంటే, సిరియాలో తాత్కాలిక ప్రభుత్వం ఫామ్ అయింది. ఈ తాత్కాలిక ప్రభుత్వంలో ప్రధానమంత్రి కింద ఎవరిని వీళ్ళు సెలెక్ట్ చేశారు అంటే, ఎవరిని అపాయింట్ చేశారు అంటే మొహమ్మద్ అల్ బషీర్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో డైరెక్ట్గా వస్తాయి, ఇంటర్నేషనల్ ఇష్యూస్ కాబట్టి మనం డైరెక్ట్గా పర్సన్ పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా ఇష్యూ కొంచెం డీపర్గా ఉంటే, ఓకేనా, ఇట్లా ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఇష్యూ ఏదైనా కొంచెం డీపర్గా ఉంటే ఆ ఇష్యూకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే సరిపోతుంది, ఓకేనా? సో దీనికి సంబంధించి గుర్తుపెట్టుకోండి, గోలన్ హైట్స్ ప్రాంతం ఏందో ఒకసారి జోగ్రఫికల్గా మ్యాప్లో మీరు చూడండి. మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసామండి, ఒకసారి మ్యాప్ ఓపెన్ చేసి చూడండి. అలాగే ఈ ఇజ్రాయెల్ అండ్ సిరియాకి సంబంధించి బార్డర్స్ ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి, ఓకేనా? న్యూస్లోకి ఇంటర్నేషనల్గా ఏ కంట్రీ వచ్చినా కానీ, ఓకేనా, ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ పరంగా కావచ్చు, లేదంటే ప్లేసెస్ ఇన్ న్యూస్ విధంగా కావచ్చు, ఏదైనా న్యూస్లోకి వస్తే దానికి సంబంధించిన బార్డర్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. బార్డరింగ్ కంట్రీస్ ఏమున్నాయి, బార్డరింగ్ ఓషన్స్ ఏమున్నాయని చూసుకోవాలి. నెక్స్ట్, కార్పొరేట్ సామాజిక బాధ్యత పెరిగింది. ఇదేంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సామాజిక బాధ్యత అంటే ఏంటంటే ఈ కార్పొరేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా మన సొసైటీకి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసే విధంగా వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ తీసుకోవడం అనమాట, ఓకేనా? సో దీనికి సంబంధించి ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతూ వస్తుందంట. అంటే ఏంటంటే ఈ కార్పొరేట్స్లో ఈ ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ చేయాలి, సామాజిక సేవ చేయాలి, సోషల్ సర్వీస్ చేయాలి అనే ఒక మైండ్ సెట్ డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే కవర్ అయింది మనకి తెలుగు న్యూస్ పేపర్లో. ఒకసారి చూద్దామండి. సో యాక్చువల్లీ ఇటువంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పరంగా చూసుకుంటే మనం 2 డైమెన్షన్స్లో చూడొచ్చండి. ఒకటి, జెన్యూన్గా నిజంగానే మనం కాంట్రిబ్యూట్ చేద్దాం, మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సొసైటీ కోసం అని చెప్పి ముందుకొచ్చి దానం చేసే వాళ్ళు ఉంటారు. అండ్ కొంతమంది ట్యాక్స్ ఇవేషన్స్ కోసం కూడా చేస్తుంటారనమాట. సో అదంతా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఇదంతా మీకు తెలిసిన విషయమే కాబట్టి ఇక్కడ చూద్దాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది అన్నారు కాబట్టి అయితే ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎంత నుంచి ఎంతకు పెరిగిందో చూద్దాం. మనం 2018-19లో చూసుకుంటే 20,217 crores అంటే ఈ ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్కి, సోషల్ సర్వీస్ యాక్టివిటీస్కి కార్పొరేట్స్ ఖర్చు పెడితే ఇప్పుడు మనకి 2022-23 నాటికి అది ఎంతకు పెరిగిందంట, 29,988 అంటే నియర్లీ 30,000 కోట్లకు పెరిగిందంట వాళ్ళు ఈ సోషల్ సర్వీస్కి ఖర్చు పెట్టేది, ఓకేనా? అండ్ ఇందులో రాష్ట్రాల వాటా కూడా చూడండి. రాష్ట్రాల వారీగా చూసుకుంటే టాప్ 5 పొజిషన్స్ మహారాష్ట్ర ఫస్ట్ పొజిషన్లో ఉంది, ఓకే? ఇది చూడండి, మహారాష్ట్ర CSRలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు ఇచ్చారు రిపోర్ట్. ఇది ఎవరో ఇచ్చిన రిపోర్ట్ అయితే మనం డిస్కస్ చేయమండి. ఇది మినిస్ట్రీకి సంబంధించిన రిపోర్ట్, మంత్రిత్వ శాఖకి సంబంధించిన రిపోర్ట్ కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు ఎకానమీ పోర్షన్లో దీన్ని అప్డేట్ కింద చూసుకోవచ్చు. సో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ CSRలో టాప్లో ఉన్న స్టేట్ ఏంటి అని అడగొచ్చు. మహారాష్ట్రకి సంబంధించిన కార్పొరేట్స్ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారనమాట సోషల్ సర్వీస్కి. నెక్స్ట్, కర్ణాటక 2వ స్థానం, గుజరాత్ 3వ స్థానం, తమిళనాడు 4వ స్థానం, 5వ స్థానంలో ఢిల్లీ ఉందండి, ఓకేనా? ఈ 5 పొజిషన్స్ చూడండి సరిపోతుంది, ఓకే? సో నెక్స్ట్ వన్, జగదీప్ ధన్కర్ పై విపక్షాల అవిశ్వాసం. నథింగ్ బట్ ఇక్కడ జగదీప్ ధన్కర్ అంటే ఎవరు, ప్రెసిడెంట్, మన వైస్ ప్రెసిడెంట్. అలాగే ఇక్కడ ఈయన మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది ఏ పదవిలో అంటే ఈయనకి సంబంధించిన రాజ్యసభ చైర్మన్ హోదాకి సంబంధించి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అంటే మీకు అర్థమవుతుందా, కాన్స్టిట్యూషన్ చదివి ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ ఖచ్చితంగా ఐడియా ఉండే ఉంటుంది. మన ఇండియాకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వైస్ ప్రెసిడెంట్ ఓకే, ఉపరాష్ట్రపతి, భారతదేశానికి సంబంధించిన ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ కింద కూడా పదవి రీత్యా ఉంటారనమాట. అర్థమవుతుందా?
వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బీయింగ్ ఎక్స్ ఆఫీషియో చైర్పర్సన్ టు రాజ్యసభ. రాజ్యసభ అంటే ఏంటి? ఎగువ సభ అంటారు, పెద్దలు ఉండే సభ అంటారు, లేదంటే పర్మనెంట్ హౌస్ అని కూడా పిలుస్తారు దాన్ని. ఎల్డర్ హౌస్ అని చెప్పేసి, పర్మనెంట్ హౌస్ అని చెప్పేసి రాజ్యసభ అని పిలుస్తాం, అప్పర్ హౌస్ అని చెప్పేసి పిలుస్తాం పార్లమెంట్ పరంగా చూసుకుంటే. అందులో ఎవరైతే రాజ్యసభకు సంబంధించిన చైర్పర్సన్గా ఎవరుంటారంటే మన భారతదేశానికి సంబంధించిన ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారు. ఈ పాయింట్ అందరికీ తెలిసిన పాయింటే కదా. దీనికి సంబంధించి మనకి ఆర్టికల్స్ కూడా ఉన్నాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. సో దీనికి సంబంధించి మనకి ఆర్టికల్స్ కూడా ఉన్నాయి కదా కాన్స్టిట్యూషన్లో. మనం చదువుకుంటే పార్ట్ 5 యూనియన్ గవర్నమెంట్ గురించి చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం గురించి చెప్తుంది. ఇందులో మనం డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని చదువుకుంటాం, అధికారాల వృద్ధికరణ సిద్ధాంతం గురించి చదువుకుంటాం. అంటే ఏంటి? ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ పరంగా యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, 3 విభాగాల కింద చూస్తాం మనం. ఒకటి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ. రెండవది వచ్చేసి లెజిస్లేచర్ అంటే శాసనశాఖ. మూడవది వచ్చేసి జ్యుడిషియరీ అంటే న్యాయశాఖ. ఇంటర్లింక్ చేసి చూడండి, ఎవరెవరు చేసే పని ఏంటి? లెజిస్లేచర్, శాసనశాఖ పనేంటి? వాళ్ళు చట్టాలు చేస్తారు, అవునా? వీళ్ళు చేసిన చట్టాలని అమలు పరిచేది ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? కార్యనిర్వాహక శాఖ. ఒకవేళ వీళ్ళు చేసిన చట్టాలని ఎగ్జిక్యూటివ్ వాళ్ళు అమలు పరచడంలో భాగంగా ఏదైనా పొరపాట్లు తొలిగితే, లేదంటే ఏదైనా తప్పులు జరిగితే వీటన్నిటిని కూడా పరిష్కరించేది జ్యుడిషియరీ, న్యాయశాఖ. ఓకేనా? ఇట్లా మనం ఇంటర్లింకింగ్గా చూస్తాం, కానీ ఇవన్నీ కూడా దేనికి దానికే ఇండిపెండెంట్గా వర్క్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్. అందులో యూనియన్ గవర్నమెంట్లో ఎగ్జిక్యూటివ్లో కార్యనిర్వాహక శాఖలో మనం చూసేది ఎవరి గురించి అంటే ఫస్ట్ వచ్చి ప్రెసిడెంట్ గురించి చదువుతామండి. ఓకేనా? అంటే రాష్ట్రపతి గురించి చదువుతాం, తర్వాత వైస్ ప్రెసిడెంట్ గురించి చదువుతాం, తర్వాత ప్రైమ్ మినిస్టర్ గురించి చదువుతాం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి చదువుకుంటాం, అటార్నీ జనరల్ అంటే ఆర్టికల్ 76లో చదువుకుంటాం. అంటే ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి చీఫ్ లీగల్ ఆఫీసర్ కింద అటార్నీ జనరల్ గురించి చదువుకుంటాం. ఇది మనం ఎగ్జిక్యూటివ్లో చదువుకుంటాం కదా కార్యనిర్వాహక శాఖలో భాగంగా. అందులో వైస్ ప్రెసిడెంట్ గురించి, ఉపరాష్ట్రపతి గురించి చదువుకుంటాం. అందులో ఉపరాష్ట్రపతికి సంబంధించి ఆర్టికల్ 63 గుర్తుపెట్టుకోండి. దేర్ షాల్ బి అ వైస్ ప్రెసిడెంట్ టు ద ఇండియా. ఓకేనా? వైస్ ప్రెసిడెంట్ ఉంటారు అని చెప్పే ఆర్టికల్ 63. ఆర్టికల్ 64 ఏంటంటే భారతదేశానికి సంబంధించిన ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉంటారో ఈయనే ఎక్స్ ఆఫీషియో రాజ్యసభ చైర్పర్సన్ కింద ఉంటారు అని చెప్పే ఆర్టికల్ 64 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఉన్న ఉపరాష్ట్రపతి ఎవరు? జగదీప్ ధన్కర్ గారు ఉన్నారు, కాబట్టి ఈయనే రాజ్యసభకు సంబంధించిన చైర్పర్సన్ అనమాట. అయితే ఇప్పుడు ఈయన న్యూస్లోకి ఎందుకు వచ్చారంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఈయనని రాజ్యసభ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని చెప్పేసి ఒక అవిశ్వాస తీర్మానాన్ని ఎంటర్ చేశారు సభలో. అవిశ్వాస తీర్మానం అంటే ఏంటి? నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టేది ఆపోజిషన్ పార్టీ వాళ్ళు. కాన్ఫిడెన్స్ మోషన్ అయితే రూలింగ్ పార్టీ వాళ్ళు ప్రవేశపెడతారు. అర్థమవుతుందా? నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇఫ్ ఇన్ కేస్ నెగ్గింది అనుకోండి, అవిశ్వాస తీర్మానం నెగ్గితే ఇక్కడ వీళ్ళు దేనికోసమైతే ప్రవేశపెట్టారో దానికి సంబంధించి ప్రభుత్వం పడిపోతుంది. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ అవిశ్వాస తీర్మానం ఓడిపోతే అంటే అక్కడ అపోజిషన్ పార్టీ వాళ్ళు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఓడిపోతే ఇక్కడ గవర్నమెంట్ అనేది రూల్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇవి మనం స్టాటిక్ కాన్సెప్ట్లో చదువుకుంటాం. ఓకేనా? పాలిటీలో చదువుకుంటాం, కాన్స్టిట్యూషన్లో. సో ఇక్కడ మనం కరెంట్ ఇష్యూ పరంగా చూడాల్సింది ఏంటంటే ఈయన మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారంట. ఓకేనా? చూద్దాం ఒకసారి. అవిశ్వాస తీర్మాన నోటీస్ ఇచ్చిన ఇండియా కూటమి పార్టీలు. ఇండియా కూటమి అంటే ఏంటి? మేజర్ అపోజిషన్ పార్టీ ఉంది కదా, అలియన్స్. రాహుల్ గాంధీ వచ్చేసి అక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ అని చెప్పేసి మనం చూసుకున్నాం. సో నోటీసుపై 60 మంది ఎంపీల సంతకాలు చేశారంట. డెప్యూటీ చైర్మన్ ఆమోదిస్తే ఓటింగ్ నిర్వహిస్తారు. ఓకే, ఈ పాయింట్స్ అన్ని చూడండి. మీరు ఒకసారి స్టాటిక్ పోర్షన్లోకి వెళ్ళి కాన్స్టిట్యూషన్లో వైస్ ప్రెసిడెంట్ గురించి అలాగే రాజ్యసభ చైర్పర్సన్స్ గురించి కూడా ఉంటాయి. ఆ ఆర్టికల్స్ అన్ని కూడా డీటెయిల్గా చదవండి. ఓకే, దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈసారి. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్, ఇప్పటి వరకు కూడా ఎగువ సభ చరిత్రలో అంటే రాజ్యసభ చరిత్రలో ఇటువంటి ఒక అవిశ్వాస తీర్మానం రావడం, రాజ్యసభ చైర్మన్ మీద ఒక అవిశ్వాస తీర్మానం రావడం అనేది ఇది మొట్టమొదటిసారంట. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, ఫోకస్ చేయండి. నెక్స్ట్, వొరోనెజ్ రాడార్ సిస్టమ్. ఇక్కడ రాడార్ సిస్టమ్ ఇది డిఫెన్స్కి సంబంధించి మనం లింక్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? రక్షణ శాఖకి సంబంధించి. ఇక్కడ వొరోనెజ్ రాడార్ సిస్టమ్ కోసం ఇటీవల భారతదేశం ఏ కంట్రీతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏంటి రాడార్ సిస్టమ్ అంటే
ఫర్ అడ్వాన్స్డ్ లాంగ్ రేంజ్ మిసైల్ ట్రాకింగ్. ఓకేనా, మిసైల్స్ ట్రాక్ చేయడానికి ఒక రేడార్ సిస్టమ్ కోసం. రేడార్స్ అంటే ఏంటి, ఇప్పుడు వీటి తరంగాల వల్ల, ఈ రేడార్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఎయిర్లో ఉన్న మన మీదకి వచ్చే, సో రేడార్స్ అంటే ఏంటి, వీటి వల్ల మన మీదకి ఏదైనా అటాక్స్ వస్తున్నాయి అనుకోండి, ఈ రేడార్స్ పసిగడుతూ ఉంటాయి. ఓకేనా, స్ట్రాంగెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి మనం చూస్తుంటాం కదా. ఇందులో భాగంగానే లాంగ్ రేంజ్ మిసైల్స్, ఎవరైనా కానీ కంట్రీ మీద లాంగ్ రేంజ్ మిసైల్స్ అటాక్ చేస్తే ఈ రేడార్ సిస్టమ్స్ పసిగడతాయి అన్నమాట. పసిగట్టి మనల్ని అలర్ట్ చేస్తాయి, మన డిఫెన్స్ ఫోర్సెస్ని అలర్ట్ చేస్తాయి మన మీదకు ఒక మిసైల్ రాబోతుంది అని చెప్పేసి. సో అటువంటి ఒక రేడార్ సిస్టమ్ కోసం ఇండియా ఇటీవల ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది అంటే రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎంత ఒప్పందం, దాని విలువ ఎంత అంటే $4 బిలియన్ యూఎస్డీకి కుదుర్చుకున్న ఒప్పందం అన్నమాట. సో ఆ రేడార్ సిస్టమ్ పేరేంటండి, వోరనేజ్ రేడార్ సిస్టమ్. డైరెక్ట్గా అడుగుతారు, ఇటీవల వోరనేజ్ రేడార్ సిస్టమ్ కోసం ఏ కంట్రీస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆబ్వియస్గా ఇండియా ఉంది కాబట్టి అడిగే క్వశ్చన్ అనమాట, ఇండియా అండ్ రష్యా. నెక్స్ట్ 7% కాదు 6.5% జీడిపి వృద్ధి. ఓకేనా, జీడిపి గ్రోత్ ఎస్టిమేట్స్కి సంబంధించి మనం చూస్తాం కదా ఎవ్రీ మంత్ ఎకానమీలో. ఓకే, జీడిపి ఎస్టిమేట్స్ ఏంటి అని చెప్పేసి చదువుకుంటూ ఉంటాం. అంటే ఏంటి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జస్ట్ బేసిక్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి, ఒక ఫినాన్షియల్ ఇయర్లో, ఒక ఆర్థిక సంవత్సరంలో ఆ దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ప్రొడ్యూస్ చేసిన వస్తు సేవల అంతిమ విలువ, దాన్నే మనం జీడిపి అని చెప్తాం. ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ వాస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద కంట్రీ విత్ ఇన్ ఎ గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఓకేనా, బోత్ మీడియంస్ అర్థమైందా? సో దీన్నే మనం జీడిపి కింద చూస్తాం కదా. ఈ జీడిపికి సంబంధించి కొన్ని నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎస్టిమేట్స్ ఇస్తూ ఉంటాయి. ఎస్టిమేట్స్ అంటే ఏంటండి, అంచనాలు ఇస్తూ ఉంటాయి. ఇవేమి స్టాటిక్గా ఉండిపోవు. ఓకేనా, ఈరోజు చదివింది రేపు ఉంటుందో లేదో మనకి తెలీదు, మార్చేస్తూ ఉంటారు. కానీ మనం చూసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ ఈ ఎస్టిమేట్స్లో ఇటీవల ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఇంతకుముందు ఇండియా యొక్క గ్రోత్ రేటు 7% ఉంటుందని చెప్పారండి. ఓకేనా, 7% ఉంటుందని చెప్పారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ వాళ్ళు ఇండియా యొక్క గ్రోత్ రేటు 7% కాదు 6.5% ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ దాన్ని మార్చి చెప్పారనమాట. ఓకేనా, ఈ పాయింట్ చూడండి. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ లింక్ చేద్దాం. ఆర్బీఐ అంటే ఏంటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియాకి సంబంధించిన ఎపెక్స్ బ్యాంక్. ఆర్బీఐ గత వారం ద్రవ్య పాలసీ సమీక్ష. ద్రవ్య పాలసీ అంటే ఏంటి, మానిటరీ పాలసీ. మీకు ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో చెప్పా మానిటరీ పాలసీ అంటే ఏంటి, ఆ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు, 3+3 అని చెప్పేసి, వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు ఎలా డిసైడ్ చేస్తారు, ఇన్ఫ్లేషన్ ఏంటి, అన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ సెషన్స్లో. ఒకసారి చూడండి. ఈ సమీక్షలో భాగంగా 2024-25లో భారత్ వృద్ధి అంచనాలను 7.2% నుంచి 6.6%కి తగ్గించాయి. చూసారు, ఇక్కడ ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా ఇండియాకి సంబంధించిన గ్రోత్ రేట్ ఎస్టిమేట్స్ని తగ్గిస్తూ వస్తున్నాయి అనమాట. ఓకేనా, అంటే అనుకున్నంత గ్రోత్ అనేది ఈ సంవత్సరం నమోదు చేయకపోవచ్చు అని చెప్పేసి ప్రతి సంస్థ కూడా చెప్తుంది. ఓకే, ఇక్కడ ఏంటి, ఆర్బీఐ వాళ్ళు ఎంతకు తగ్గించారు, 6.6కి తగ్గించారు. ఏడీబీ వాళ్ళు ఎంతకు చెప్పారు, 6.5కి చెప్పారనమాట, 6.5%. అండ్ ఇక్కడ మనం చూసిన ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటాయని అడుగుతారు. ఫిలిప్పైన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎక్కడండి, ఫిలిప్పైన్స్లోని మాండలియాంగ్ ప్రాంతంలో ఏడీబీ హెడ్ క్వార్టర్స్ ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐరాస అత్యున్నత పర్యావరణ పురస్కారం. మనం ఇందాక ఆల్రెడీ చూసాం కదా, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్మెంటల్ ప్రోగ్రామ్కి సంబంధించి ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్లో ఇండియాకి సంబంధించిన ఒక ఫేమస్ ఎన్వైర్మెంటలిస్ట్ ఉన్నారు అని చెప్పేసి ఆయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది అని నేను మీకు చెప్పా. ఈ సెషన్లోనే ఫస్ట్ ఆర్టికల్లో చెప్పాను చూడండి. ఆయన పేరేంటండి, మాధవ్ గాడ్గిల్ గారికి ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ పురస్కారం రావడం జరిగింది. ఓకేనా, ఇండియాకి సంబంధించి ఏకైక పర్సన్ కాబట్టి ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంటుంది, ఫోకస్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ చిల్లపల్లికి జాతీయ పురస్కారం. ఇక్కడ ఏంటంటే పంచాయతీస్కి సంబంధించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ ప్రదానం చేశారు. మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ వాళ్ళు ఇచ్చే పంచాయతీలకు సంబంధించి బెస్ట్ పంచాయతీస్ ఏమైతే ఉన్నాయో వీటికి సంబంధించి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. వీటిని ప్రదానం చేసింది మన రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఆవిడ ద్రౌపది ముర్ము గారు ప్రదానం చేశారనమాట. అయితే వీటిల్లో భాగంగా రీజనల్ ఇష్యూస్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఏ పంచాయతీలకి ఏ కేటగిరీలో అవార్డ్స్ వచ్చినాయో చూసుకోండి ఒకసారి.
ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏంటి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ పంచాయతీకి బెస్ట్ పంచాయత్ అవార్డు వచ్చిందో చూద్దాము. అయితే ఇది వీళ్ళకి ఏ కేటగిరీలో వచ్చింది అంటే చిల్లపల్లి గ్రామ పంచాయతీకి 2022-23 సంవత్సరానికి గాను 2వ ర్యాంక్ వచ్చిందంట. ఓకేనా, విమెన్ ఫ్రెండ్లీ విభాగంలో 2nd ర్యాంక్ సంపాదించుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చిల్లపల్లి పంచాయతీ న్యూస్లోకి వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూడండి 4 పంచాయతీలు చెప్పారు. ఆ 4 పంచాయతీలు ఏ కేటగిరీలో అవార్డ్స్ వచ్చినాయి చూడాలి. రాబోతున్న ఎగ్జామినేషన్స్లో కన్ఫామ్గా అడిగే క్వశ్చన్, పంచాయతీస్కి సంబంధించిన క్వశ్చన్ ఫోకస్ చేయండి. మీకు ఇది మీకు ఎకానమీ పోర్షన్లో లింక్ చేసుకోవచ్చండి అవార్డ్స్ కాబట్టి, ఐ మీన్ యూనియన్ గవర్నమెంట్ ఇచ్చే అవార్డ్స్ కాబట్టి లింక్ చేసుకోండి. సో అవార్డు పొందిన గ్రామం, ప్రతిభ కనబరిచిన విభాగం ఏంటో చూద్దాం ఒకసారి. చిత్తూరు జిల్లా బొమ్మ సముద్రం గర్భిణుల సురక్షిత ప్రసవానికి అవసరమైన వైద్య సేవలు అందించడం, డెలివరీస్కి సంబంధించి ఓకేనా, విమెన్ డెలివరీస్కి సంబంధించి మెడికల్ ఫెసిలిటీస్ బాగా అందించడంలో భాగంగా చిత్తూరు జిల్లాకి సంబంధించిన బొమ్మ సముద్రం పంచాయతీ. సెకండ్ వన్ అనకాపల్లి జిల్లా న్యాయంపూడి దీనికి ఎందుకు వచ్చింది, 100% తాగునీటి కుళాయి ఓకేనా, ట్యాప్ వాటర్ కనెక్షన్స్ 100% ఇస్తూ ఇక్కడ అనకాపల్లి జిల్లాకి సంబంధించిన న్యాయంపూడి పంచాయతీ. నెక్స్ట్ అనకాపల్లి జిల్లా తగరంపూడి దీనికి ఎందుకు వచ్చింది, ఇళ్ల నుంచి 100% వ్యర్థాలను సేకరించి దాని నుంచి ఏటా 72 టన్నుల ఎరువు తయారు చేయడం, వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్లో భాగంగా సేమ్ అనకాపల్లి నుంచే తగరంపూడి పంచాయతీకి వచ్చింది. ఇంకొకటి వచ్చేసి కృష్ణా జిల్లా ముప్పాళ్ళ కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించి ముప్పాళ్ళ పంచాయతీ. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కళాకారులు 900 మందికి పింఛన్లు ఇస్తూ సామాజిక రక్ష కల్పించడం ఓకేనా, సోషల్ ప్రొటెక్షన్. ఓకే, సో ఈ 4 పంచాయతీలు చూడండి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు. తెలంగాణకు సంబంధించి అయితే ఇక్కడ చూడండి పెద్దపల్లి జిల్లాకి సంబంధించిన చిల్లపల్లి పంచాయతీ విమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ కింద అవార్డు తీసుకుందనమాట. ఇక్కడ అవార్డ్స్ ఎవరిచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఇచ్చే అవార్డ్స్. ఓకే, కన్ఫామ్గా అడుగుతారండి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ భర్తను వేధించే సాధనంగా సెక్షన్ 498A, ఇది బాగా న్యూస్లో ఉంది కదా. 498A మీరందరూ చూసే ఉంటారు. అతుల్ సుభాష్ అని చెప్పి ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో టెక్కి, ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఒక 25 పేజెస్ డాక్యుమెంటరీ తయారు చేశారు. అలాగే ఒక 1.5 year వీడియో రికార్డ్ చేసి తర్వాత సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఆయన చెప్పిన పోర్షన్ ఏంటి అంటే కొన్ని చట్టాలు విమెన్ ప్రొటెక్షన్ కోసం తీసుకొచ్చిన కొన్ని సెక్షన్స్ కావచ్చు, కొన్ని చట్టాలు కావచ్చు మిస్యూజ్ అవుతున్నాయి, దానివల్లనే ఆయన లైఫ్ ఇలా అయింది అని చెప్పేసి ఆయన అందులో క్లియర్గా మెన్షన్ చేశారు. అందులో ఆయన మెన్షన్ చేసింది 498A సెక్షన్ గురించి. మనకి ప్రీవియస్గా ఐపీసీలో తీసుకుంటే ఇండియన్ పీనల్ కోడ్ 1860 ప్రకారం ఓకే, 498A సెక్షన్ అనేది డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించిన సెక్షన్ అనమాట. అయితే ఇప్పుడు బిఎన్ఎస్లో కొత్త నేర న్యాయ చట్టాలు వచ్చాయి కదా July 1, 2024 నుంచి. దాని ప్రకారం ఐపీసీ ప్లేస్లో ఏమొచ్చింది, బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత వచ్చింది. ఇందులోని సెక్షన్ 86 గుర్తుపెట్టుకోండి. ఈ సెక్షన్ మనకి డొమెస్టిక్ వైలెన్స్ గురించి చూస్తున్నాం అనమాట. అయితే ఈ సెక్షన్స్ అనేవి విమెన్ ప్రొటెక్షన్ కోసం తీసుకొచ్చారు కానీ ఇవి మిస్యూజ్ అవుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే కవర్ అయింది. కాబట్టి మీరు చూడాల్సింది ఏంటంటే ఐపీసీలో ఏ సెక్షన్ చెప్తుంది, బిఎన్ఎస్లో ఏ సెక్షన్ డొమెస్టిక్ వైలెన్స్ గురించి చెప్తుంది, గృహహింస గురించి చెప్తుందో చూడండి. అలాగే భారతదేశంలోని డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది, గృహహింస చట్టం 2005 డొమెస్టిక్ వైలెన్స్ ప్రొహిబిషన్ యాక్ట్ 2005లో వచ్చిందనమాట. ఓకేనా. నెక్స్ట్ ఐఐఎస్సి ఢిల్లీ ఐఐటి ఇదేంటంటే క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్. ఇక్కడ విద్యా సంస్థలకి సంబంధించి క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ అనేవి రిలీజ్ చేశారు. వాటిలో భాగంగా ఇండియాకి సంబంధించి ఏ ఇన్స్టిట్యూషన్స్ ఎన్నో ర్యాంకుల్లో ఉన్నాయి, అలాగే టాప్ 3లో ఉన్నవి ఏంటో చూడండి, సరిపోతుంది, ఖచ్చితంగా అడుగుతారు. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్, వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ని మంగళవారం విడుదలయ్యాయి. అందులో ఈ పాయింట్ చూడండి, భారత్కు చెందిన ఐఐటి ఢిల్లీ 171వ స్థానానికి చేరింది. ఎంత, ఐఐటి ఢిల్లీ ఏ స్థానంలో ఉందని అడుగుతారు, 171. ఓకేనా. అండ్ ఇంకొకటి ఐఐఎస్సి బెంగళూరు ఏదైతే ఉంటుందో, ఐఐఎస్సి బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు వచ్చేసి
టాప్ 50 విద్యా సంస్థల్లో ఒకటిగా నిలిచిందంట. ఓకేనా, టాప్ 50లో వచ్చి ఐఐఎస్సి బెంగళూరు ఉంది. ఐఐటి ఢిల్లీ వచ్చేసి 171st పొజిషన్లో చోటు సంపాదించుకుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఈ యొక్క క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో టాప్లో ఉన్న యూనివర్సిటీస్ ఏంటి? ఫస్ట్ పొజిషన్లో టొరంటో యూనివర్సిటీ టాప్ ఫస్ట్ ర్యాంక్లో ఉంది. ఈటీహెచ్ జ్యూరిక్ రెండో స్థానంలో ఉంది. ఓకేనా, ఈ రెండు చూడండి. అలాగే ఇండియాకి సంబంధించి ఏ యూనివర్సిటీస్ ఏ పొజిషన్లో ఉన్నాయి చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ యునిసెఫ్ ఫౌండేషన్ డే డిసెంబర్ 11న యూనిసెఫ్ ఫౌండేషన్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. యూనిసెఫ్ అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్. ఓకేనా, యూనిసెఫ్ దీనికి సంబంధించి ఫౌండేషన్ డే ఏదైతే ఉందో డిసెంబర్ 11న సెలబ్రేట్ చేస్తున్నారండి. అండ్ ఇక్కడ యూనిసెఫ్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1946 1946వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడ దీని ఫౌండేషన్ డే చూసాం కదా. అయితే ఈ సంవత్సరం 2024 సంవత్సరానికి సంబంధించి దీని యొక్క థీమ్ ఏంటి, ఇతివృత్తం ఏంటి అంటే లిజన్ టు ద ఫ్యూచర్ అనే థీమ్తో యూనిసెఫ్ ఫౌండేషన్ డేని సెలబ్రేట్ చేస్తున్నారనమాట. ఓకేనా, ప్రతి డేస్ న్యూస్లోకి వచ్చిన ప్రతిదీ మనం డిస్కస్ చేస్తున్నాము. ప్రతి దానికి థీమ్స్ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇంకా కష్టంగా అనిపిస్తే డేస్ థీమ్స్ అన్నీ ఒకే చోట మెన్షన్ చేయండి. నోట్స్ ప్రిపేర్ చేస్తున్నారు కదా, కరెంట్ అఫైర్స్ నోట్స్ రాసుకోండి. ఓకేనా, ఎవరి నోట్స్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది. మనం ఎంత ఈజీగా చెప్పినప్పటికీ మన నోట్స్ మనకి ఎప్పుడు కూడా ఈజీగానే ఉంటుంది అనమాట. ఓకేనా, మీరు ఎలా రాస్తారంటే డేస్ థీమ్స్ రాసుకోండి. రాసి పదే ఆ థీమ్స్ చూస్తూ ఉండండి. ఏంటంటే మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆబ్జెక్టివ్లోనే కదా మ్యాక్సిమం రాసేది. సో అవి గుర్తుపడితే చాలు, మీరు వెళ్ళి అక్కడ రాయాల్సిన అవసరం లేదు కదా, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాదు, గుర్తుపడితే చాలు. కాబట్టి థీమ్స్ అన్ని 1-2 సార్లు చూస్తే అట్లీస్ట్ యూ కెన్ ఎలిమినేట్ ద రిమైనింగ్ ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ 1 నుంచి ఒకే దేశం ఒకే సబ్స్క్రిప్షన్ 1.80 కోట్ల మంది విద్యార్థులకు ప్రయోజనం. గుర్తుపెట్టుకోండి, యాక్చువల్లీ మొత్తం భారతదేశంలో ఉన్న ఐఐటీస్ కావచ్చు, పెద్ద యూనివర్సిటీస్ కావచ్చు, అండ్ ఇట్లా ఉన్న సంస్థలు, విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో వీటిలందరిలో కలిపి మనకి 1,80,00,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఓకేనా, వీళ్ళందరూ కూడా మనం చూసే ఉంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక రీసెర్చ్ ఆర్టికల్ చదవాలి అనిపించింది, ఏదో ఒక రీసెర్చ్ గురించి థీసిస్ పేపర్ కోసం ఒక ఆర్టికల్ చదవాలి అనిపిస్తే ఈ జర్నల్స్ అన్ని ఎట్లా ఉంటాయంటే అక్కడ సబ్స్క్రిప్షన్ పెడతారు. సబ్స్క్రిప్షన్ ఉంటేనే అది మనకు ఓపెన్ అవుతుంది ఆ పేజ్. కానీ ప్రతి ఒక్కరు ఆర్టికల్స్ కోసం సబ్స్క్రిప్షన్ చేసుకొని అక్కడ మనీ పెట్టి అది చదువుకునేంత స్తోమత అందరికీ ఉండదు కదా. అవునా, మీరే చాలాసార్లు అబ్జర్వ్ చేస్తుంటారు. ఏదైనా ఒక ఆర్టికల్ మనం వెతుకుతూ ఉంటే కొన్ని వెబ్సైట్స్ అక్కడ సబ్స్క్రిప్షన్ అని పెడతా అనమాట. సో ఇలాగా మనీ అనేది, ఇక్కడ డబ్బు అనేది చదువుకోవడానికి అడ్డం కాకూడదు అని చెప్పేసి, ఈవెన్ ఇంటర్నెట్లో కూడా ఇటువంటి అడ్డంకులు రాకూడదు అని చెప్పేసి వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనే ఇనిషియేటివ్ని తీసుకురాబోతున్నారనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. అది కూడా ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని గుర్తుపెట్టుకోండి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా మంత్రిత్వ శాఖ వాళ్ళు వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ఇనిషియేటివ్ని తీసుకొస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు అర్థమైంది కదా. ఏంటి, ఈ యొక్క జర్నల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఇక్కడ గవర్నమెంట్ తీసుకునే సబ్స్క్రిప్షన్తోనే ఇక్కడ మొత్తం 1.80 కోట్ల, మొత్తం దేశంలో ఉన్న 1.80 కోట్ల మంది హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకునే స్టూడెంట్స్ అందరికీ కూడా మనం చదువుకునే విధంగా ఆర్టికల్స్ అన్ని ఈజీగా అవైలబుల్గా ఉండే విధంగా తీసుకొస్తున్న ఇనిషియేటివ్ అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ గీతా పారాయణానికి గిన్నిస్ రికార్డ్. ఇటీవల గీతా పారాయణాన్ని నిర్వహించారు ఒకే చోట. ఎంతమంది అంటే 6,000 మంది. ఓకేనా, 6,000 మంది ఒకేసారి గీతా పారాయణం పఠనం చేయడంతో వాళ్ళు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నారంట. మనం ఇక్కడ చదువుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈ గీతా పఠనం అనేది ఎక్కడ జరిగింది అంటే గీతా జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది. ఎక్కడండి? మధ్యప్రదేశ్లోని భోపాల్లో నిర్వహించిన గీతా పారాయణ కార్యక్రమానికి గిన్నీస్ ప్రపంచ రికార్డు లభించింది. ఎంతమంది ఒకేసారి కలిసి పఠనం చేశారు? 6,000 మెంబర్స్ ఒకేసారి గీతా పారాయణం చేశారని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్గా గుకేష్. వెరీ ఇంపార్టెంట్, ద టాపిక్ ఆఫ్ ద టౌన్ ఇది. ఏంటంటే ఫిడే అంటే ఏంటి? అంతర్జాతీయంగా చెస్ని నిర్వహించి నియంత్రించే సంస్థ. ఓకేనా, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ చెస్ అసోసియేషన్ అని చెప్పేసి మనం చదువుకుంటుంటాం కదా. ఫిడే లసానేలో ఉంది, దీని హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్. వీళ్ళు నిర్వహించే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ యొక్క
ఏదైతే ఉందో టోర్నమెంట్, ఇందులో భారతదేశానికి సంబంధించి గుకేష్ వరల్డ్ ఛాంపియన్ కింద అవతరించారు చెస్లో. ఓకేనా, ఇక్కడ ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఈయన అతి పిన్న వయస్కుడు. ఇప్పటి వరకు చెస్ ఛాంపియన్షిప్ని అందుకున్న అతి పిన్న వయస్కుడుగా ఈయన న్యూస్లోకి వచ్చారు. ఎంత ఈయన ఏజ్? 18 ఇయర్స్ అనమాట, 18 ఇయర్స్. అలాగే ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, భారతదేశం నుంచి ఈ స్థానానికి వెళ్ళిన రెండవ వ్యక్తి. ఏంటండి? ఈ స్థానాన్ని కైవసం చేసుకున్న రెండవ వ్యక్తి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్ ఎవరు? విశ్వనాథ్ ఆనంద్ గారు ఫస్ట్ పర్సన్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్షిప్ని అందుకున్న రెండవ పర్సన్ భారతదేశానికి సంబంధించి, అలాగే అతి పిన్న వయస్కుడు గుకేష్ న్యూస్లోకి వచ్చారనమాట. ఓకేనా, అండ్ 2013 తర్వాత 2013 తర్వాత ఈ ఫిడే చెస్ ఛాంపియన్షిప్ని, వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ని అందుకున్న మొట్టమొదటి భారతీయుడి కింద కూడా న్యూస్లోకి వచ్చారు. ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే 2013 వరకు విశ్వనాథ్ ఆనంద్ గారు ఉండేవాళ్ళు, తర్వాత మ్యాగ్నస్ కార్లెసన్ గారు, తర్వాత డింగ్ లిరెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ తర్వాత ఇప్పుడు గుకేష్ గారు వచ్చారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన యొక్క ప్రత్యర్థి ఎవరంటే చైనాకి సంబంధించిన డింగ్ లిరెన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి అనమాట. నెక్స్ట్ సౌదీలో 2034 ఫిఫా వరల్డ్ కప్. సో చూడండి, ఫుట్బాల్కి సంబంధించి ఫిఫా మనం ఇందాక చూసాం కదా, ఫిడే అంటే చెస్ని నిర్వహించేది. అంటే ఇవన్నీ ఏంటంటే మీకు క్లియర్గా చెప్పాలంటే, ఇప్పుడు క్రికెట్ని నియంత్రించేది ఏంటి? ఇంటర్నేషనల్గా ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, దుబాయ్లో ఉంటుంది. 1909లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని కింద మన కంట్రీలో బీసీసీఐ వర్క్ చేస్తుంది, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కౌన్సిల్ ఇన్ ఇండియా. ఇది మనకు అందరికీ తెలుసు, ఎందుకంటే క్రికెట్ అంటే అందరికీ అంత క్రేజ్ కాబట్టి. అదేవిధంగా ప్రతి స్పోర్ట్కి కూడా నియంత్రించే సంస్థ ఒకటి ఉంటుంది కదా, ఇంటర్నేషనల్గా ఉంటుంది, నేషనల్గా ఉంటుంది. అందులో భాగంగా చెస్కి సంబంధించి ఇంటర్నేషనల్ వచ్చి ఇందాక మనం డిస్కస్ చేసామా, ఫిడే. నెక్స్ట్ వన్ ఫుట్బాల్కి సంబంధించి ఫిఫా అంటారు, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. ఓకేనా, ఈ ఫిఫా వాళ్ళు నిర్వహించే ఫుట్బాల్ వరల్డ్ కప్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి హోస్ట్ నేషన్స్ని అనౌన్స్ చేశారు, అంటే ఆతిథ్య దేశాలని అనౌన్స్ చేశారు. ఎప్పుడెప్పుడు ఎడిషన్స్కి? 2030కి, 2030కి, అలాగే 2034కి. ఓకేనా, ఈ 2 సంవత్సరాల్లో జరగబోయే ఫిఫా వరల్డ్ కప్కి సంబంధించి హోస్ట్ నేషన్స్ డిసైడ్ చేశారు. 2030కి చూడండి, ఫస్ట్ రాబోతున్న 2030లో ఎవరెవరు అంటే ఇక్కడ ఉమ్మడిగా 6 దేశాలు నిర్వహిస్తున్నాయంట. ఈ 6 దేశాలు ఏంటి అంటే స్పెయిన్, పోర్చుగల్, మొరాకో, నెక్స్ట్ అర్జెంటీనా, పెరాగ్వే, ఉరుగ్వే. ఓకేనా, ఈ 6 దేశాలు గుర్తుపెట్టుకోవాలి. 2030 అంటే 2034లో సౌదీ అరేబియా. ఓకేనా, సౌదీ అరేబియా వాళ్ళు 2034లో ఫిడే ప్రపంచ వరల్డ్ కప్ని ఫుట్బాల్కి సంబంధించి మ్యాచ్ని నిర్వహించబోతున్నారు. ఓకే, నెక్స్ట్ గూగుల్ ఒప్పందంతో ఐటీలో విప్లవాత్మక అభివృద్ధి. ఇక్కడ ఇటీవల ఐటీ రంగాన్ని డెవలప్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని అండ్ టెక్నాలజీ పరంగా ఇన్నోవేషన్స్ని, అలాగే ఎక్కువగా ఎంటర్ప్రీనర్షిప్స్ని డెవలప్ చేయడానికి, ఆ రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది అంటే గూగుల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఓకేనా, గూగుల్తో ఒప్పందం కుదుర్చుకుందని గుర్తుపెట్టుకోండి. సో మెమరాండమ్స్ ఇన్ న్యూస్ కింద టు ద పాయింట్ చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, రీజనల్ ఇష్యూస్ అయితే ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ చేతులతో మానవ వ్యర్థాల తొలగింపు ప్రక్రియ నిర్మూలనపై నివేదిక సమర్పించండి, కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం. సో ఇదేంటంటే ఇటీవల సుప్రీంకోర్టు యూనియన్ గవర్నమెంట్కి ఒక ఆర్డర్ ఇచ్చింది. అదేంటంటే మనకు తెలుసు మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఏంటి, ఈ సెప్టిక్ ట్యాంక్స్ కావచ్చు, డ్రైనేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా చేతులతో క్లీన్ చేయడం అనమాట మాన్యువల్ స్కావెంజింగ్ అంటే. అయితే ఇటువంటివి ఎంకరేజ్ చేయొచ్చా అంటే చేయకూడదు. ఎందుకంటే ఒకటి అక్కడ డిసీజెస్ బారిన పడుతూ ఉంటారు, ఎవరైతే మాన్యువల్ స్కావెంజర్స్ ఉంటారో డిసీజెస్ బారిన పడతారు. అలాగే అక్కడ సోషల్ ఇన్ఈక్వాలిటీ అనేది దెబ్బతింటుంది. సొసైటీ పరంగా తప్పు, మెడికల్ పరంగా కూడా తప్పు, అది సోషల్ ఇన్ఈక్వాలిటీ దెబ్బతింటుంది. అండ్ ఇంకొక పాయింట్, మేజర్లీ మాన్యువల్ స్కావెంజింగ్ యాక్టివిటీస్ చేసే వాళ్ళందరూ కూడా లో క్యాస్ట్ నుంచి తీసుకొస్తుంటారనమాట. కాబట్టి అక్కడ ఈక్వాలిటీ అనేది దెబ్బతింటుంది అని చెప్పేసి, సోషల్ ఇన్ఈక్వాలిటీ పెరిగిపోతుంది అని చెప్పేసి మనకు ఒక పోర్షన్ అయితే ఉంది యూనియన్ గవర్నమెంట్కి సంబంధించి. దానికి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్ యాక్ట్ అని చెప్పేసి 2013లో ఒకటి తీసుకొచ్చారు.
ఓకేనా 2013లో మాన్యువల్ స్కావెంజింగ్ని ప్రివెంట్ చేయడానికి ఒక చట్టం కూడా ఉందండి మనకి, ఓకేనా. కానీ దాని ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదని చెప్పేసి ఇంకా ఇటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, మెకనైజేషన్ చెయ్యట్లేదు, ఓకేనా. అంటే మనుషుల ప్లేస్లో మెషిన్స్ వాడి సెప్టిక్ ట్యాంక్స్ క్లీన్ చేయడము, డ్రైనేజెస్ క్లీన్ చేయడము ఇలా చేయించాలి యాక్చువల్గా అయితే. కానీ ఇంకా మాన్యువల్ స్కావెంజింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఎన్నో కంప్లైంట్స్ వెళ్తున్నాయి. సో ఈ కంప్లైంట్స్లో భాగంగా సుప్రీంకోర్టు ఇటీవల యూనియన్ గవర్నమెంట్కి అక్కడ ఆన్సర్ చెప్పమని చెప్పేసి ఒక నోటీస్ ఇచ్చిందనమాట. ఏంటి అసలు ఏం చర్యలు తీసుకుంటున్నారు మాన్యువల్ స్కావెంజింగ్ని ప్రివెంట్ చేయడానికి అని చెప్పేసి, ఓకేనా. సో ఇలా మనకి ఆర్టికల్ న్యూస్లోకి వచ్చింది, ఒకసారి చూడండి. చట్టం వచ్చేసి 2013లో ప్రివెన్షన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది మనకి, ఓకేనా. అండ్ ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ఇది మనకి కరెంట్ ఇష్యూ కింద లింక్ చేసుకోవచ్చు. ఐఐటి మద్రాస్ ఏదైతే ఉందో, ఐఐటి మద్రాస్ తమిళనాడుకు సంబంధించిన ఐఐటి, దానికి సంబంధించిన ఒక ఇంక్యుబేటర్ స్టార్టప్, ఐఐటి మద్రాస్కి సంబంధించిన ఒక స్టార్టప్, ఒక అంకుర పరిశ్రమ సొలినాస్ వీళ్ళు ఒక రోబోట్ని తయారు చేశారు. ఆ రోబోట్ పేరేంటంటే హోమోసెప్ రోబోట్ని సొలినాస్ స్టార్టప్ వాళ్ళు తయారు చేశారు. ఈ హోమోసెప్ రోబోట్ దేనికి సంబంధించింది అంటే మనుషుల ప్లేస్లో ఉండి అక్కడ మాన్యువల్స్ సో ఈ హోమోసెప్ రోబోట్ దేనికి సంబంధించింది అంటే మనుషుల ప్లేస్లో ఉండి ఈ సెప్టిక్ ట్యాంక్స్ కావచ్చు, డ్రైనేజెస్ కావచ్చు క్లీన్ చేయడం అనమాట, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎవరు తయారు చేశారు? ఐఐటి మద్రాస్ పరిధిలో ఉండే ఒక స్టార్టప్ సొలినాస్ వాళ్ళు తయారు చేసిందే హోమోసెప్ రోబోట్ అనమాట. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ ఇష్యూస్. మిస్సెలేనియస్గా ఇంకేమన్నా కవర్ అవ్వకపోతే నెక్స్ట్ సెషన్లో కవర్ చేద్దామండి. డోంట్ వరీ. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.